ఐపీఎల్లో మినిమం 50 మ్యాచెస్ క్యాప్టెన్సీ చేసిన ప్లేయర్స్లో హైయెస్ట్ విన్ పర్సెంటేజ్ శ్రేయస్ అయ్యర్కు ఉంది. దీనికి కారణం నిన్న మ్యాచ్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. వై ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ ఐపీఎల్. నిన్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే స్కోర్ 105. ఈ ఐపీఎల్లో హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఇక్కడ నుంచి ఎవరైనా ఇమాజిన్ చేసి ఉంటారా పంజాబ్ మ్యాచ్ గెలుస్తారని? కానీ శ్రేయస్ అయ్యర్ మేడ్ ఇట్ హ్యాపెన్. మాస్టర్ స్ట్రోక్. రెగ్యులర్ బౌలర్స్కి బౌలింగ్ వేయకుండా శశాంక్ సింగ్కి బౌలింగ్ ఇచ్చాడు. ఎందుకు? పిచ్ కండిషన్స్ డ్రై ఉంది, గ్రౌండ్ సైజ్, బ్యాట్స్మెన్ మైండ్ సెట్, టెంపర్మెంట్ చూసి తనకు బౌలింగ్ ఇచ్చాడు. తను 2 వికెట్లు కూడా తీసుకున్నాడు గేమ్ ప్లాన్ ఫాలో అయ్యి. అక్కడ నుంచి 250 కొట్టే ఎస్ఆర్హెచ్ 219కి రెస్ట్రిక్ట్ అయ్యారు. మళ్ళా బ్యాటింగ్కి వచ్చి ఓల్డ్ బాల్ ఉన్నప్పుడు బ్యాటింగ్ చేస్తాం కష్టం, డ్రై ఉంది పిచ్, పెద్ద గ్రౌండ్. కానీ ఎట్లయితే చేజ్ చేశాడు, కామ్ కంపోజర్. ఇదే సిఎస్కేతో చేశాడు, మళ్ళీ ఎస్ఆర్హెచ్తో చేశాడు. ఇక్కడ 290 ఇంతవరకు ఎస్ఆర్హెచ్ కొట్టి ఓడిపోయిందే లేదు. కానీ ఎట్లయితే చేజ్ చేసి కంఫర్టబుల్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చి గెలిపించాడు కదా. సెల్యూట్ శ్రేయస్ అయ్యర్. చూడండి, ఢిల్లీకి ఆడుతూ అక్కడ ఫైనల్కి తీసుకెళ్ళాడు, కేకేఆర్ని గెలిపించాడు, మళ్ళీ పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ మ్యాచ్లు ఎట్లయితే గెలిపిస్తున్నాడు, అది కూడా యంగ్ టీంతో, నెక్స్ట్ లెవెల్ ఇది. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ ఇలానే పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రము త్వరలోనే T20 ఇండియన్ టీంకి వెళ్తాడు, దీంట్లో డౌటే లేదు. అండ్ ఆల్సో రాబోతున్న T20 వరల్డ్ కప్లో ఈ మైట్ బీ ద క్యాప్టెన్ ఆల్సో. ఏమంటారు కింద కామెంట్ చేయండి.